నేటిదిన వాక్య ధ్యానం కొరకు 138వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన ఆ ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దీనులను లక్ష్యపెట్టేటటువంటి దేవుడు. దీనులు అనగా ఎవరైతే తగ్గింపు మనసు కలిగినటువంటి వారుగా ఉంటారో ఆయన నిశ్చయముగా వారి యందు లక్ష్యముంచేటటువంటి దేవుడు, లేక వారిని ఆయన పట్టించుకునేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనల్లో నేడు ఒక భక్తుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 37వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపును మనం చూస్తాం. ఈ యోసేపు చిన్నతనము నుండి అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండి తన అన్నల చెడుతనము గూర్చిన సమాచారాన్ని తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండేటటువంటి వ్యక్తి. అయితే ఈ విషయమందు యోసేపు పట్ల తన సహోదరులు కోపమును కలహమును పెట్టుకుని అతన్ని ఏదో ఒక రీతిగా నశింప చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో భాగంగా 37వ అధ్యాయము 24వ వచనంలో అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఈ విధమైనటువంటి చర్యలు తమ సహోదరులు చేసినప్పటికీ ఆ తర్వాత అతనిని మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళుతూ ఉండగా యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతను అమ్మివేశారు. అతడు అమ్మబడినప్పటికీ ఎక్కడా కూడా తన సహోదరుల పట్ల తిరుగుబాటు చేయక తన సహోదరుల యందు అతడు తగ్గింపు కలిగినటువంటి మనసుగా ఉన్నాడు. ఆ యోసేపు 39వ అధ్యాయము మొదటి వచనం రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు ఫరో ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్ అనేటటువంటి ఒక ఐగుప్తీయుని ఎదుట అతడు ఉన్నాడు. అతను నివసిస్తున్నటువంటి కాలములో తన సహోదరులు తన తండ్రి తనను పట్టించుకునేటటువంటి పరిస్థితులకు చాలా దూరంగా ఉన్న ఈ యోసేపుకు 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఎంట ఉండెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలానే 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, యోసేపు విశ్వసించిన దేవుడున్నాడని, యోసేపు విశ్వసించినటువంటి ఆ దేవుడు తాను చేసేటటువంటి ప్రతి పనిని సఫలపరుస్తున్నాడని పొతిఫరు ఇక్కడ గమనించటను మనం గమనించగలం. కొన్ని దినాల తర్వాత ఈ పొతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపం చేయుటకు ప్రేరేపించినప్పుడు అతనిని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని యోసేపు 39వ అధ్యాయము 9వ వచనంలో 2వ వాక్య భాగంలో అంటున్నాడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో మాట్లాడటం గమనించగలం. నిజమే, స్థితి పెరిగినప్పటికీ పరిస్థితులు మారినప్పటికీ తనను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని యోసేపు మర్చిపోలేదు. తనకు తాను దీనుడిగా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ ఆ సమయమందు పొతిఫర్ భార్య యోసేపు తనను అవమానించనని చెప్పి ఆమె అతని మీద నేరం మోపినప్పుడు యోసేపును చెరసాలలో వేయుటను మనం గమనించగలం. అయితే 39వ అధ్యాయము 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లుగా చేశాను. చదవబడినటువంటి వాక్య భాగంలో పొతీఫర్ ఇంట తోడుగా ఉన్న దేవుడే చెరసాల్లో కూడా యోసేపుకు తోడుగా ఉండటను అక్కడ మనం గమనించగలం. ఆ తర్వాత కాలంలో అతడు చెరసాల్లో ఉన్న కాలమందు ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో యొక్క అధిపతులు, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వారిరువురికి కలలు వచ్చాయి. వారు ఆ స్థలమందు తమ తమ నేరాల నిరూపణ నిమిత్తం వేయబడినటువంటి కాలమందు వారికి వచ్చినటువంటి ఆ కలభావాన్ని చెప్పుటలో యోసేపు చెప్పినటువంటి మాటలను బట్టి భక్ష్యకారుల అధిపతి అతడు మరణమునకు అప్పగింపబడ్డాడు. పానదాయకుల అధిపతి అతడు తిరిగి మరలా ఉద్యోగాన్ని పొందుకున్నాడు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత
ఆ దేశపు రాజైన ఫరోకు కూడా ఒక కల వచ్చింది. ఆ సందర్భంలో దానిని గూర్చి తెలియపరచుటకు అక్కడ ఉన్నటువంటి విద్యాధికులను సమకూర్చారు, కానీ వారెవరూ చెప్పలేదు. అయితే పానదాయకుల అధిపతికి కల వివరణ చెప్పినటువంటి యోసేపు ఆ సమయమందు జ్ఞాపకమునకు రాగా యోసేపును తీసుకొని వచ్చారు. యోసేపు రాజుకు వచ్చినటువంటి కలను గురించి తెలియచేశాడు. అయితే ఈ కల భావాన్ని విన్నటువంటి ఈ రాజు ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో ఇతను వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని పలుకుటను, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానము గల వారు ఎవరునూ లేరు అని చెప్పి ఇతడు తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఉందునని చెప్పి మాట్లాడుతూ నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారని చెప్పి తెలియపరచడం మనం గమనించగలం. ఈ విధముగా యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రభు హెచ్చించటం గమనించగలం. నాటి ప్రారంభ దినాల్లో తన తగ్గింపే దేవుడు ఒక దినాన అతన్ని ఆశీర్వదించడానికి కారణమైంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఒక వ్యక్తిని ప్రభువు లక్ష్య పెడితే నిశ్చయముగా ఆ వ్యక్తి తన స్థితి తన పరిస్థితి ఏదైనా ఆయన తన మహిమ కొరకు ఒక వ్యక్తిని బలపరచగలడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరును ఇట్టి దీనం అయినటువంటి లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టేటటువంటి దేవుడిగా ఉంటాడు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. మా జీవిత కాలమందు మేము దీనులముగా మీ ఎదుట మమ్మల్ని మేము కనుపరుచుకుని నీవు సెలవిచ్చిన నీ మాట చొప్పున మీకు విధేయులమై బ్రతికి యోసేపు ఏ విధముగా భూమి మీద నీ మహిమ కొరకు గనుడయ్యాడో మా ప్రియులందరూ కూడా ఇటు దీవెనకు పాత్రులగునట్లుగా వారిని మీరు దర్శించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నటువంటి వారిని ఆదరించండి. మరొక నూతన సంవత్సరం ఈ దినం పొందినటువంటి మా ప్రియులను మీరు కనికరించి ఆ ముందున్నటువంటి సంవత్సరములను కృపాక్షేమములు దయచేయండి. అనాథలైన విడ్లను, విధురాండ్రను, కృంగిన వారిని, ఎంతమంది అయితే పలు అక్కర్లో ఉన్నారు వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా దర్శించండి. యేసు క్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.